కంటెంట్ ఉండాలే కానీ ఒక్క ఛాన్స్ చాలు రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవచ్చు. ఇలా చాలా మంది జీవితాలు మారిపోయాయి. చిన్న పెద్ద తేడా లేకుండా వీడియోలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించి మన్ననలు పొందుతున్న వారెందరో. అదే కోవలోకి వస్తారు ఈ 60 ఏళ్ల బామ్మలు. మొన్నటిదాకా ఇంటి వద్ద బీడీలు చుడుతూ ఉపాధి పొందిన మహిళలు సెలబ్రిటీలుగా ఎలా మారారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయండి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదూర్ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో అత్యధిక శాతం కళాకారులే ఉంటారు. 50 ఏళ్ల నుంచి బుర్రకథలు, హరికథలు, నాటికలు, నృత్యాలు చేస్తూ కళలను పోషించుకుంటూ వస్తున్నారు. చిన్నారులు, యువత, వృద్ధులు ఇలా అన్ని వర్గాల వారు వివిధ కళలు ప్రదర్శిస్తూ మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. 2 మహిళల మధ్య నడుచుకుంటూ వస్తున్న ఆ యువకుడి పేరు తెలుకంటి గంగాధర్. గ్రామంలో ప్రైవేట్ టీచర్ గా చేస్తున్నాడు. పనిచేస్తూనే తనలోని కళను ప్రదర్శించాడు. 3 ఏళ్ల క్రితం సెల్ ఫోన్ లో తను రాసుకున్న ఓ స్కిట్ ను చిన్నారులతో ప్రారంభించాడు. అలా పలు రీల్స్ చేస్తుండగా తమ కుటుంబ సభ్యులైన లలిత, నర్సవ్వలిద్దరూ మేం కూడా రీల్స్ చేస్తామని ఉత్సాహాన్ని కనబరిచారు. దీంతో వారితో కలిసి రీల్స్, డాన్స్ చేయడం ప్రారంభించారు. 60 ఏళ్ల వృద్ధులు ఉత్సాహంగా స్టెప్పులు వేయడంతో ఆ రీల్స్ కాస్త వైరల్ గా మారాయి. దీంతో గోదూర్ టీవీ అనే ఛానల్ ఏర్పాటు చేసి వారు చేసే నృత్యాలన్నీ వివిధ మాధ్యమంలో పోస్ట్ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఉంది వ్యవసాయమే చేసినాం మేము. మా అల్లుడే అన్న కొడుకు డైరెక్టర్. మరి అత్తమ్మ చేయండి ఇట్లా రీల్స్ చేయండి, ఇట్లా వేసుకుంటా పోదాం కామిళ్ళు అట్లా పోయి ఇట్లా డాన్సులు చేసినాం. ఇక తనే నేర్పిండు. ఇక మాకు మంచిగా అనిపిస్తుంది, మాకు డబ్బులు కూడా వస్తున్నాయి. మేము వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ ఉన్నాం కానీ ఇప్పుడు రీల్స్ చేసించుంది ఎక్కడెక్కడోళ్ళు పరిచయం అవుతుండ్రు. హైదరాబాద్ పోయినాం, మాకు సినిమా ఛాన్సులు కూడా వచ్చినాయి. నాకు 70 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పటికి కూడా పూలు పెట్టరమ్మంటే ఇప్పటికి కూడా పూలు పెట్టుకుంటూ పోతా. పొలాల పొలమేసుడు ఇప్పటికి కూడా రమ్మంటే పోతా, పూలు పెడతా, తెస్తా. డాన్స్ పొలాల కూడా ఎగురమంటారు నన్ను. అట్లా కూడా కాలు ఆడితే వాళ్ళు కూడా సంతోషం కొద్దీ నవ్వుతారు. మంచిగా హ్యాపీగా ఉన్నది, చాలా సంతోషం. వచ్చిరాని ఇంగ్లీష్ పదాలతో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యారు గ్రామంలోని మరో సోషల్ మీడియా బ్యాచ్. బీటెక్ చదివిన మాధవ్ మొదట్లో పిల్లలతో తీసిన రీల్స్ తో మహిళలు, యువతను ఆకట్టుకున్నాడు. గ్రామంలోని గంగు, నర్సు అనే 2 వృద్ధ మహిళలు సైతం అతనికి తోడవడంతో రీల్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. 2 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు 550కి పైగా రీల్స్ చేసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వీరు చేస్తున్న డైలాగ్ రీల్స్ అందరినీ ఆకట్టుకోవడంతో మహిళలిద్దరూ సెలబ్రిటీలుగా మారారు. దీంతో సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని ఆనందంగా తెలుపుతున్నారు. ఏ నర్సు ఎటు గోయింగ్? ఏ గంగు హాయ్ దుకాణంలో గోయింగ్. నువ్వెటు గోయింగ్? ఓ రేపు మండే కదా, బొబ్బల్లో పెండ కోసం గోయింగ్. గుడ్ గుడ్. ఫ్రైడ్ డిష్ హ్యాండ్ బ్యాగ్ తీసుకుపోండి. మన విలేజ్ లో ప్లాస్టిక్ కవర్లు బ్యాన్, అందుకే హ్యాండ్ బ్యాగ్ లా పెండ తీసుకురా నాకు గోయింగ్. గుడ్ గుడ్. ఓకే ఓకే. వాట్ ఇస్ దిస్ కవర్? షాప్ కి రిపేర్ పొక్కబడ్డ డైపర్ గోయింగ్. షాప్ కే పోయి అని బద్దలు భాషంగా వలగొట్టుడింగ్. ఇన్ని రోజులు బీలు వేసుకుంటున్నాము, మమ్మల్ని ఎక్కడికైనా ఇరకబట్టలేరు. ఇప్పుడు ఈ వీడియోలల్లా ఉన్న నుంచి ఎక్కడికి పోయినా, ఏ పనికి పోయినా ఇరకబడుతున్నారు. అందరు వచ్చి మాట్లాడిస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. ఇక ఈ సెవిటి గంగు వీడియో తీస్తున్నారు. తీసినప్పుడు అందులో ఒక మనిషి తక్కువ అని చెప్పి పెద్దమ్మ వీడియో తీస్తామని నా దగ్గరకు వచ్చి అడిగాడు. అనుమూల సెవిటి గంగు వీడియో నుంచి నేను సురు పెట్టిన. అప్పటి నుంచి పోయి వీడియోలు తీస్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ మమ్మల్ని గుర్తుపడుతుండ్రు, ఫోటోలు దిగుతుండ్రు, లైకులు కొడుతున్నాం అంటుండ్రు, మంచిగా మీరు ప్రేమ సైతురు అని చెప్తుండ్రు. అంతే సంతోషం అనుకొని నేను సపోర్ట్ కోరుకుంటున్నా. నా పేరు మాధవ. సో నేను బీటెక్ చేసి మన గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయిన ఉంటే ఏడబ్ల్యూకి. సో ఏడబ్ల్యూ ప్రిపేర్ అయినాక ఎగ్జామ్ రాసినాక సో దానికి రిజల్ట్కి టైం ఉన్న గ్యాప్ ఉండే. సో గ్యాప్ ఉన్నప్పుడు ఏం చేయాలని థాట్ వచ్చింది నాకు. వీడియోస్ తీద్దామని మెల్లగా ఫస్ట్ నేను తీసిన చిన్నపిల్లలతోటి షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ లా తీసిన. సో తీసేటప్పుడు గంగవ్వ నేను కూడా యాక్టింగ్ చేస్తా, మంచి ఉన్నాయి మీ దాంట్లో అని చేస్తే ఫస్ట్ ఆమెను తీసుకున్నా.
సో ఆమెను తీసుకున్నాక ఆమెతో పాటు ఇంకొక ఆమె, సో ఆమె వచ్చినాక మన నర్స్ వచ్చింది. ఇట్లా రెగ్యులర్ తీసుకుంటా పోతే ఇట్లా వచ్చేసింది. రెగ్యులర్గా మనకు ఓన్లీ ఇన్స్టాగ్రామే కాదు, యూట్యూబ్లో కూడా చాలా ఫేమ్ అయినాం. కాకపోతే ఈ ఇంగ్లీష్ టాకింగ్ వీడియోస్ తోటి చాలా వైరల్ అయినాం. వీడియోస్ చేయకనే ముందు ఎవరింట్లో వాళ్ళు చూసినంత బీళ్ళు ఎంత చేసినా అని మా అంటే 2000 రాకపోయేది. కానీ ఇప్పుడు వీడియో చేసిన నుంచి హైదరాబాద్ వెళ్ళినాం కొన్ని ప్రమోషన్స్కి, మీ వీడియోస్ బాగున్నాయి అనడం. సో అని నాకు చాలా బాగా అనిపిస్తుండే, వాళ్ళకు కూడా ఫుల్ ఖుషి.